తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనము యెహెజ్కేలు గ్రంథములో నుండి కొన్ని పాఠాలు తేటగా వింటూ వస్తున్నాం. ఈరోజు 6వ పాఠం ఆధ్యాత్మిక ధ్యానం కొరకై మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన యెహెజ్కేలు గ్రంథము నుండి మొదటి అధ్యాయం 5 నుండి 14 వచనాలు చదువుకుందాం. 5 నుండి 14 వచనాలు. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ల వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4ంటికిని ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరుగక అవన్నీ చక్కగా నెదుటకి పోవుచుండెను. ఆ 4ంటి ఎదుట ముఖరూపములు మానవ ముఖము వంటివి. కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4ంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవచ్చుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడే రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. 19వ వచనం. ఆ జీవులు కదలగా ఆ చక్రములు వాటి ప్రక్కకు జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. 20వ వచనం. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియూ పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక అవి లేవగానే చక్రములు లేచుచుండెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానం కొరకై కనిపెడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథములో ఉన్న సంగతులను మేము ధ్యానము చేస్తూ ఉండగా అమూల్యమైన సంగతులను మా గమనానికి తెచ్చి మా పట్ల చేస్తున్న ప్రతి ఉపకారమును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఎన్నో సంగతులు మాకు నేర్పిస్తూ వస్తున్నారు. మా దేవా, నిగూఢమైన విషయాలు, మరుగైన విషయాలు, మర్మమైన విషయాలు, వాటిని మీరు తేటగా బయలుపరచి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగంలో ఎన్నో అమూల్యమైన విషయాలు తేటగా మనము వింటూ వస్తూ ఉన్నాం. అందున్న సంగతులను ఈ దినం కూడా కొంత ధ్యానం చేద్దాం.
దైవ గ్రంథంలో మనము వింటూ వస్తున్న విషయాల్లో దర్శనం యొక్క అంతర్భావం, అలాగే దర్శనం యొక్క ఆత్మీయ పోలికలు మనం వింటూ వస్తున్నాం. ప్రియులారా, దర్శనం యొక్క అంతర్భావం విన్నాం. దర్శనం యొక్క ఆత్మీయ పోలికలు వింటూ ఉన్నాం. ఈ ఆత్మీయ పోలికలలో కెరూబుల యొక్క రూపములో ఆత్మీయ పోలికలు వింటూ వస్తూ ఉన్నాం. అందులో వాటి కాళ్ళు వివరాలు విన్నాం. వాటి ముఖములు విన్నాం కదండి. ఇప్పుడు రెక్కల కొరకు మనం విందాం. దైవ గ్రంథంలో ఈ కెరూబులకు ఒక్కొక్క కెరూబుకు 4x4, ఒక్కొక్క కెరూబుకు 4 రెక్కలు, 4 రెక్కలు ఉన్నట్లు చూస్తాం. ఈ 4 రెక్కలు 4x4 16 రెక్కలు కలవు. 6వ వచనంలో ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు కదా. ఒక్కొక్క దానికి 4 రెక్కల చొప్పున చూస్తే 4x4 16 రెక్కలు. 8వ వచనంలో కూడా ఆ మాటే చూస్తాం. 4 ప్రక్కల రెక్కల క్రింద అనే మాట చూస్తాం. 23వ వచనం కూడా ఆ జీవుల రెక్కలలో అనే మాట చూస్తాం. కనుక రెక్కలు దేనికి సూచనగా ఉన్నవి అంటే అతి వేగమునకు సూచనగా ఉన్నవి. రెక్కలు అనేవి అతి వేగమును చూపించేవి. దేవుని పిల్లలమైన మనము ఆసక్తి విషయములో మందులము కాక ఆత్మ విషయములో తీవ్రత గలవారమై ఉండాలి అనే విషయాన్ని చూస్తాం. దేవుని పిల్లలు ఆసక్తి విషయంలో మందులు కాక ఎలా ఉండాలండి? ఆత్మ విషయమై తీవ్రత గలవారమై ఉండాలి. నిజమే ప్రియులారా, తీవ్రత కలిగిన వారంగా మనము ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో మనము చూడగలం. ఆసక్తి విషయంలో ఎంతో ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. హెబ్రీ పత్రికలో కూడా మన ఆసక్తి తుదమట్టునకు ఉండాలి అనే విషయం చూస్తాం. కనుక మందకొడితనం ఉండకూడదు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఈ రెక్కలు తీవ్రతను చూపించుచు ఉన్నవి. మరొక మాట, వేగమును చూపించుచున్నవి. ఈ రెక్కలు తీవ్రతను చూపించుచున్నవి. తీవ్రత. రెక్కలు మరొక పాఠమును చూపించుచు ఉన్నవి. ఏంటి అంటే భూమిలో ఆకర్షణ శక్తి కలదు. భూమిలో ఆకర్షణ శక్తి ఉంది కదా. ఐజాక్ న్యూటన్ అన్నాడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని. అయితే రెక్కలు ఆడించుట వలన భూమి యొక్క ఆకర్షణ శక్తిని జయించి అత్యున్నత స్థితిలో ఉండగలదు. చూశారండి, రెక్కలు ఆడించుట వలన మనము భూమి యొక్క ఆకర్షణ శక్తిని జయించి అత్యున్నత స్థితిలో ఉండగలం. అందుకే విశ్వాసికి ఖచ్చితంగా 2 రెక్కలు ఉండాలి. ఒకటి ప్రార్థన, 2 వాక్య ధ్యానం. ఈ 2 రెక్కలు విశ్వాసి జీవితానికి ఉన్నప్పుడు ఈ భూలోకం ఆకర్షించదు. భూలోకం అంటే లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి ఏమాత్రము ఆకర్షించలేవు. ఎందుకంటే వీటిని జయించి ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఆకర్షించలేడు. అందుకే 2 రెక్కలు కలిగిన విశ్వాసిగా ఉండాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఎంతో చక్కని అత్యున్నతమైన అనుభవాన్ని
చూపిస్తా ఉంది. నిజమే. దైవ గ్రంథంలో ఒక మాట కూడా మనం ఎరుగుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము కలిగి పైకి ఎగురుదురు. అత్యున్నతమైన స్థితికి వెళతారు. విశ్వాసిలో కూడా భూమి ఆకర్షణ శక్తులను అనగా ఇహలోక ఆకర్షణ శక్తిని జయించి పరసంబంధమైన వాటిలో ఎప్పటికీ నిమగ్నమై ఉండాలి. పైకి వెళ్ళినప్పుడు క్రిందనున్నవన్నీయు చిన్నగా కనబడును, పైనున్నవన్నీయు పెద్దగా కనబడును. క్రింద ఉన్నట్లయితే క్రిందవి పెద్దవిగాను పైనున్నవి చిన్నవిగాను కనబడును. కనుక విశ్వాసి రెక్కలు చాపి పైకెగరగల జీవితము జీవించినట్లయితే క్రింద ఉన్న వాటిని అనగా భూసంబంధమైన వాటిని నిలువుగా ఎంచుదురు. 4 రెక్కలు విశ్వాసికి కలిగిన అనుభవము కలిగి ఉండవలెను అన్నాడు. విశ్వాసికి 4 రెక్కలు అంటే మళ్ళా అపోస్తల కార్యాలు 2:42లో అవి 4 రెక్కలుగా కూడా చెప్పినట్లు చూస్తాం. అవేంటి? బోధయందును, అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక. ఈ 4 అనుభవాలు మళ్ళా మనం చెప్పుకోవచ్చు. రైట్. రెక్కలు వేగాన్ని సూచిస్తున్నాయి. రెక్కలు తీవ్రతను సూచిస్తున్నాయి. రెక్కలు భూమి యొక్క ఆకర్షణ శక్తిని జయించినవిగా మనము అర్థం చేసుకుంటున్నాం కదా. రైట్. ఇక డి డి హస్తములు. డి హస్తములు. దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఒక్కొక్క జీవికి 4 హస్తములు, 4 జీవులకు 4 హస్తములు అంటే 4x4 16 హస్తములు ఉన్నాయి. 16 హస్తములు. ప్రభు పిల్లలమైన మనము పని చేసేవారముగా ఉండవలెను, అనగా దేవుని పని చేయువారమై ఉండవలెను. హస్తము అంటే పని చేయడానికి సూచన. ఈ చెయ్యి లేకపోతే ఏ పని చేయగలుగుతామండి? ఈ చెయ్యే లేకపోతే పని చేయగలుగుతామా? కనుక మనము దేవుడు మనకిచ్చిన హస్తముల చేత పని చేయాలి. ఆ గొప్ప పని, ఆ పని గొప్ప పని అనియు, మిక్కిలి గొప్ప పని అనియు, బహు గొప్ప పని అనియు దైవ గ్రంథంలో చదువుతాం. ఆ పని గొప్పది, మిక్కిలి గొప్పది. ఆ మాటలు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనములోను 3వ వచనంలోను వ్రాయబడింది. ఆ గొప్ప పని, ఆ మంచి పని. నెహెమ్యా గ్రంథంలో ఆ మంచి పని అనే మాటలు చూస్తాం. సరే, ఏదేమైనా ప్రియులారా, ఇంటి యజమానుడైన యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆయన దాసులమైన మనము, మనలో ప్రతివారు వాని వాని పని నియమించి వెళ్ళిపోయాడు గనుక మనము ఆయన వచ్చే లోపులో చక్కని పని చేసి జీతం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33, 34 వచనాలు. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 33, 34 వచనాలు. ఆయా పనులను అప్పగించి యజమాని దేశాంతరము పోయెను అనే మాటలు చూస్తున్నాం. ప్రియులారా, ఆయన తిరిగి వచ్చినప్పుడు వాని వాని క్రియలను బట్టి జీతము తీసుకొని వచ్చును. వాని వాని క్రియలను బట్టి ఆయన జీతము తీసుకొని వస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22,
12 గనుక ప్రభు పిల్లలమైన మనము నమ్మకముగా ఆయన పని చేయాలండి. నమ్మకముగా ఆయన పని చేయాలి. ఆయన పనిలో ఉండాలి గాని స్వకార్యాలలో, సొంత పనులలో ఉండకూడదు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యాలనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యాలను చూడరు అనే మాట ఉన్నది. అయ్యో! ఎంత విచారం. ఈరోజు సొంత పనులకున్న ఆసక్తి దేవుని పనికి లేదండి. సంపాదనకున్న ఆసక్తి సంపాదనకున్న ఆసక్తి దేవుని పనికి లేదండి. నిజమా కాదా? ఎంత వెంపరాట్లాడుతా ఉంటారో మనుషులు. ఆ పని, ఈ పని, అక్కడ ఆదాయం, ఇక్కడ ఆదాయం, అయ్యో! రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉంటారు. దేవుని పని చేయమంటే ఎన్నో సాకులు చెప్తా ఉంటారు. ప్రియులారా, ఒక విధంగా బాంబే వారిని ఒక మాదిరిగా తీసుకోవచ్చు. ఎలాగంటారా? ఎక్కడైనా మీటింగ్ ఉంది అంటే అటు 2, 3 గంటలు, ఇటు 2, 3 గంటలు, అటు 2, 3 రైళ్ళు, ఇటు 2, 3 లోకల్ ట్రైన్స్ మారుకొని మీటింగ్‌కొస్తారండి. నిజంగా నాకది చాలా సంతోషం అనిపిస్తా ఉంటది. ఉన్న విషయం చెప్పాల్సిందే. నిజంగా చాలా కష్టపడి మీటింగ్‌కొస్తా ఉంటారు. ఆహ్, నిజంగా వాళ్ళ ఆసక్తి ఎంతో సంతోషం అనిపిస్తది. మరి ఆళ్ళు ఏ ఉద్దేశ్యంతో వస్తారనేది ప్రక్కన బెట్టినా, వారు అంత కష్టపడి మళ్ళా వారు బయలుదేరి మీటింగ్‌కి రావాలంటే 4, 5 గంటలకు బయలుదేరితే 7 గంటలు, 7:30 గంటలకల్లా బయలుదేరి వస్తారు. రాత్రి 10, 11 మీటింగ్‌కయిందంటే వెళ్ళేసరికి 1:00, 2 అవుద్ది. అట్లా అలా జర్నీలు చేస్తారు వాళ్ళు. అలా చేసి మీటింగ్స్‌లో అందరూ కలుసుకునే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఆ విషయంలో నేను చాలా వాళ్ళని మెచ్చుకుంటానన్నమాట. నాకే ఆశ్చర్యం అనిపిస్తది. ఇంటి ప్రక్కన మీటింగ్ అయితేనే, మందిరం ప్రక్కన ఉంటేనే మందిరానికి వెళ్ళలేని చాలా సోమరులుంటారు. అలాంటి పరిస్థితుల్లో అంత కష్టపడి మళ్ళా ఖర్చు ట్రైన్స్ 2, 3 ట్రైన్‌లు మళ్ళా దిగాక ఆటోలు పట్టుకొని ఇవన్నీ వెళ్ళటం ఎంత ఖర్చుతో కూడింది. అయినా సరే లెక్క చేయరు. వాళ్ళు ఎంచక్కా మరి ఏజ్ కూడా లెక్క చేయరు. అలా బయలుదేరి దేవుని సన్నిధికి వెళ్తా ఉంటారు. అది చాలా నాకు బాగా నచ్చిన విషయం. అక్కడ ఆ విషయంలో వాళ్ళ దగ్గర మనం మంచి పాఠం నేర్చుకోవచ్చు. అస్సలు అది శ్రమ అనుకోరు. దేవుని సన్నిధికెళ్ళడం అదొక భాగ్యం. సహవాసానికెళ్ళడం అదొక భాగ్యం. అందరం కలుసుకోవడం అదొక భాగ్యం అన్నట్టుగా బయలుదేరొస్తారు. కనుక మనం కూడా ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే, మరి సొంత పనుల్లో నిమగ్నం అవ్వకూడదండి. మనము దైవ కార్యాలలో నిమగ్నం కావాలి. సొంత పనులు చేసుకోవడం మూలాన ఏమంత ఉపయోగకరంగా ఉండదు. ప్రభు కార్యం చేయడం మూలాన ఎంతో గొప్ప ప్రయోజనం ఉన్నది. కనుక ప్రభు అప్పగించిన పని చాలా చక్కగా మనము నమ్మకంగా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పని చేస్తారు. కానీ ఆ పని నిలిచుండే పనిగా ఉండదు. వాళ్ళకు ప్రస్తుతానికి ఉపయోగకరంగా ఉండే పనిగానే ఉంటది తప్ప, ఆ పని కాల్చివేయబడొచ్చు గదా! కాల్చివేయబడే పని మాత్రం మనము చేసే వారంగా ఉండకూడదు. ప్రియులారా, ఎవరు ఎంత పని చేస్తున్నారో ఆ పనిని బట్టి ప్రభువు జీతమిస్తాడు. ఆ పనిని లెక్క కడతాడు. కనుక మనం ఎప్పుడు పని చేసినా మన సొంత మెప్పు కొరకు పని చేయకూడదు. మనము ఎంత పని చేసినా మన సొంత మెప్పు కొరకు చేయకుండా దేవుని మహిమ కొరకు పని చేయాలి. అర్థమైందండి? దేవుని మహిమ కొరకు పని చేయాలి. వాక్యానుసారంగా పని చేయాలి గాని మన సొంత ఇష్టానుసారంగా కూడా పని చేయకూడదు. అర్థమవుతుందండి? మనం ఎప్పుడు పని చేసినా దేవుని మహిమ కొరకే పని చేయాలి. మన మెప్పు కొరకు పని చేయకూడదు. ఈవేళ పని చేస్తున్న 100కి 90 మంది అందామా? 99 మంది అందామా?
ఇంక మీ ఇష్టం. అంతమంది తమ సొంత మెప్పు కొరకే పని చేస్తున్నారు. తమ మేలు కొరకే పని చేస్తున్నారు. తమ ప్రయోజనం కొరకే పని చేస్తున్నారు. దేవుని మహిమ కొరకు పని చేసేవారు బహు అరుదు. కనుక ఈ రోజైనా మనము పరీక్షించుకొని పని చేయడం మంచిది. ప్రభు పని చేసిన వారిని బడా నమ్మకమైన మంచి దాసుడని మెచ్చుకొని బహుమానమిచ్చే గడియలు చాలా తొందరలోనే ఉన్నాయి. పని బాగా చేసిన వాళ్ళకండి. పని చేయని వాళ్ళకి సోమరివైన చెడ్డదాసుడా అని ఆయన దండిస్తాడు. కాబట్టి ప్రభువుకు లోబడి ప్రభు చిత్తానుసారముగా ఆయన పనిలో నిమగ్నమైండుట చాలా మంచిది, మంచిది, మంచిది. రైట్. మనము చేతులను గూర్చిన, హస్తములను గూర్చిన సంగతులు విన్నాం. దేనిని సూచిస్తున్నాయి? పనిని సూచించేవిగా ఉన్నాయి. ఇక ఏబిసిడిఈ ఈ జీవుల రూపములు. జీవుల రూపములు. మనము జీవుల రూపములు, ఆత్మీయ పోలికలు మనం వింటున్నాం కదా. జీవుల రూపములు ఎలా ఉన్నాయి? మనం ఆలోచన చేస్తే చదువుకున్నాం. మండుచున్న నిప్పుతోనూ దివిటీలతోనూ సమానములు. ఎలా ఉన్నాయండి? మండుచున్న నిప్పుతో 13వ వచనం. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్య ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, దైవ గ్రంథములో ఆ అగ్ని అతి కాంతిగా నుండెను అనే మాట చూస్తున్నాం. అతి కాంతిగా ఉండెను. అతి కాంతిగా ఉన్న సందర్భాన్ని మనము గుర్తిస్తూ ఉన్నాం. దేవుని పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలి? మండువారమై ఉండాలి. ఎలా ఉండాలండి? మండువారమై ఉండాలి. యోహాను ఎలా ఉన్నాడు? మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. మండుచు ప్రకాశించుచున్న దీపం. యోహాను సువార్త 5:35లో. ప్రభు పిల్లలమైన మనం ఇలాగు మండేవారముగా ఉండాలి. యోహాను వెలుగులో ప్రజలు ఆనందించున్నట్లు చదువుచూ ఉన్నాం కదా. యోహాను యొక్క వెలుగులో ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు. ప్రియులారా, యోహాను చనిపోయిన తర్వాత కూడా 28 ఏండ్లకు కూడా యోహాను శిష్యులను చూచుచూ ఉన్నాం. యోహాను చనిపోయిన తర్వాత కూడా 28 ఏండ్లకు యోహాను శిష్యులను చూచుచున్నాం. ఎవరండి ఆయన? అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో ఎవరి శిష్యుడు? యోహాను శిష్యుడు. ప్రియులారా, ఎంత మండుచూ ప్రకాశించాడో చూశారా? ఆ ప్రభావం ఆయన మీద పడింది. ఇప్పుడు మనం దాటిపోతే మనకెవరన్నా శిష్యులున్నారా అని ఆలోచన చేస్తే ఒక్కరు కూడా కనపడరేమో కదండి. చాలా నిజమే ప్రియులారా. ప్రభు పిల్లలమైన మనం కూడా ఇలాంటి అనుభవంలో ఉండి అనేకులను ఆకర్షించాలి. ఇర్మియాలో కూడా ఇలాంటి మంట చూడగలం. దేవుని గూర్చి ప్రకటించినప్పుడల్లా దేవునికి అవమానము, దూషణ, చెరసాల కలుగుచుండెను. దేవుని గురించి ప్రకటించినప్పుడల్లా ఇర్మియాకి ఏం కలిగిందండి? దేవుని పేరట అవమానం, దూషణ, చెరసాల కలిగింది. అయినా పర్వాలేదు అనుకున్నాడు. ఇర్మియా
దేవుని పేరు ఎత్తకుండా మానుకొనవలెను అని తలంచాడు ఒకానొక సమయములో. ఇంకా ఆయన పేరు ఎత్తకూడదని తలంచాడు గాని లోపల మాత్రం మండుచూ ఉండెను. ఓర్చలేక వెళ్ళి ప్రకటించెను. ఇక లాభం లేదు. వెళ్ళాలి, ప్రకటించాలి. 20వ అధ్యాయం 7వ వచనం, 10వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం, 10వ వచనం. దావీదులో ఈ మంట చూడగలం. దావీదులో కూడా ఈ మంట చూడగలం. కీర్తన 39, 9లో. కీర్తన 39, 9లో. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అన్నాడు. ప్రియులారా, దైవ గ్రంథంలో నా గుండె నాలో మండుచుంది, నేను ధ్యానిస్తూ ఉండగా మంట పుట్టింది అని చూస్తాం. అప్పుడు ఈ మాటలు నోరారా పలికి తిని అంటున్నాడు. చూశారా? నిజం ప్రియులారా, మండుచూ ఉండాలి, మంట పుట్టాలి. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఎమ్మాయి గ్రామంలో, ఎమ్మాయి దారిలో యేసు ప్రభువుని గురించి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వారిని గురించి కూడా చక్కని మాట. ఆ మాటలు వారు వింటున్నప్పుడు వారిలో మంట పుట్టింది అనే మాటలు చూస్తాం. దేవుని గురించి ధ్యానించినట్లయితే ఈ మంట మనలో కూడా మండుతుంది. ఎప్పుడైతే మొదటిగా మనము మండుతామో ఇతరులను మండించగలుగుతాము. మనము మండితే ఇతరులను మండించగలుగుతాము. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. 13వ వచనం చదువుకున్నాం. కనుక ప్రభు పిల్లలు ప్రకాశించేవారుగా ఉండవలెను. మత్తయి సువార్త 5:16లో మనము ప్రకాశించే వారముగా ఉండాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి దేవునిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు. అవునండి. మత్తయి సువార్త 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించుచుండనీయుడి అని చెప్పాడు. కనుక అలాగున మన జీవితంలో ప్రకాశించే వారముగా ఉండాలి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇక ఎఫ్, ఆ 4 జీవులకు చక్రములున్నట్లు చూస్తాం. ఆ 4 జీవులకు చక్రములున్నట్లు మనము చూస్తాం. మనం చదువుకున్నాం 21వ వచనంలో. ఆ 4 జీవులకు ఏమున్నాయి? 15వ వచనం. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ 4 ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి నాకు కనబడెను. 21వ వచనం. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను అని చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ చక్రములను గూర్చిన విషయం. చక్రములు అనేవి వ్యాపకత్వమును సూచించుచూ ఉన్నవి. వ్యాపింప చేయడానికి సూచనగా ఉన్నవి చక్రములు. 17వ వచనంలో మనం చూడగలం. అవి జరుగునప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగకయే జరుగుచుండెను అనే మాట మనం చూస్తాం. సరే, ఈ వచనాలన్నీ చదువుకున్నప్పుడు మనకు అర్థమయ్యే సంగతి. ప్రభు పిల్లలమైన మనలో
వెనుకకు అనగా లోక సంబంధమైన వాటి వైపు తిరుగక 4 ప్రక్కల సువార్త వ్యాపింపజేయవలసిన వారమై ఉన్నాము. అర్థమైందండి? దైవ గ్రంథములో నుండి మనము లోక సంబంధమైన వాటి వైపు తిరుగక, భూ సంబంధమైన వాటి వైపు తిరుగక, ఆ! 4 ప్రక్కల సువార్త వ్యాపింప చేయవలసిన వారమై ఉన్నాం. అపోస్తల కార్యాలు 1:7లోను, అలాగే 19:20లో ఇంత ప్రభావముతో ప్రభు పిల్లలమైన మనము భూదిగంతముల వరకు అనగా 4 దిక్కుల అంతము వరకు వ్యాపింపజేయవలసిన వారమై ఉన్నాం. అప్పుడే మార్క్స్ వార్త 16:15 వాక్యమును నెరవేర్చిన వారమగుదుము. మార్క్స్ వార్త 16:15లో ఏమనుందండి? ఏమోనండి అన్నట్టున్నారు. ఏమోనండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని లేదా? మాట్లాడరే మరి? నాకు గుర్తురాదు. ఎంతైనా వింటారు తప్ప చెప్పాల్సి వస్తే ఒక్క ముక్క కూడా చెప్పరు. మీరేంటో నాకు అర్థం కావటంలే. ఆ! ఎంతైనా వింటారు, ఎంతైనా రాస్తారు. మరి రాసింది ఏం చేస్తున్నారో, ఏం విన్నది ఎక్కడ పెడుతున్నారో అర్థం కాదు గానీ, సమాధానం అడిగితే శూన్యం అన్నట్టుగా ఉంటున్నారు. అట్లయితే ఎట్లా చెప్పండి? దేవుని వాక్యాన్ని లైన్ లో ఉన్నాను కదన్నా. ఎక్కడున్నా చెప్పాలి అడిగినప్పుడు. ఆ ట్రాన్స్‌లో నుంచి బయటికి రావాలి. రైట్. దేవుని వాక్యములో నుండి మనం ఆలోచన చేసినప్పుడు, ఆ రోజు భూదిగంతముల వరకు సువార్త వ్యాపించింది. ప్రియులారా, ఇంకా ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో సువార్తంటూ వినబడింది గాని, రక్షించబడని వారు, రక్షించబడని గ్రామాలు చాలా ఉన్నాయి. సంఘాలు లేని గ్రామాలు, మందిరాలు లేని గ్రామాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రదేశాలకే మనము సువార్త మోసుకొని వెళ్తూ ఉన్నాం. నిజంగా ఎవరు వెళ్ళరు ఆ ప్రదేశాలకు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి పని చేసి రావడానికి ప్రభు ఎంతో కృప చూపుతున్నాడు. ప్రభు చిత్తమైతే ఆ ప్రదేశాల్లో కొంతమంది ఆకర్షించబడి, సంఘముగా కట్టబడి, ఒక మందిరాన్ని నిర్మించేటట్లు ప్రభు ద్వారాలు తెరుస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. కాబట్టి ప్రభు పని విషయంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన బలంగా చేయండి. ప్రియులారా, మనము ఈ జీవులకున్న చక్రములు వ్యాపకత్వమును సూచించుచూ ఉన్నాయి. కనుక సువార్త వ్యాపకము నిమిత్తం తిమోతిని గూర్చి పౌలంటాడు, సువార్త వ్యాపకము నిమిత్తము నాతో నిలిచి కలిసి పనిచేసిన వాడు తిమోతి అని చెప్తాడు. సువార్త వ్యాపించాలి. చక్రములు వ్యాపించడానికి సూచనగా ఉన్నవి. ఇక జి ఆ జీవుల కైవారము చుట్టూ కండ్లతో నిండియుండెను అన్నాడు. ఆ జీవుల కైవారముల చుట్టూ కండ్లతో నిండియుండెను, కండ్లతో నిండియుండెను అని చూస్తున్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే
దేవుని పిల్లలు కన్నులు గలవారముగా ఉండవలెను. ఏ కన్నులు? బాహ్య సంబంధమైన వాటిని చూచే కన్నులు కాదు గాని, ఆత్మ సంబంధమైన నేత్రములు గలవారమై ఉండాలి. బాహ్య సంబంధమైన వాటిని చూడకూడదండి. ఆత్మ సంబంధమైన వాటినే నిదానించి చూడాలి. అందులో మళ్ళా ఒకటి అందులో ఒకటి కీర్తన 119:18లో 119:18 నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచే కన్నులు కావలెను అన్నాడు కీర్తనాకారుడు. ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచే కన్నులు, ఇలాంటి కన్నులు గలవారముగా మనం ఉండాలి. అంతేగాని దేవుని గ్రంథములో లోతుకు వెళ్ళి మర్మమైన సంగతులు దృష్టించే కన్నులు గలవారముగా ఉండాలి. కొంతమంది ఆ వేటిని చూశారు? లోతు లోతు సొదొమ గొమొర్రాల పట్టణాన్ని చూచాడు. భూసంబంధమైన వాటిని చూచాడు. మనము లోతుకు వెళ్ళి మర్మమైన సంగతులను దృష్టించే కన్నులు గలవారముగా ఉండాలి. 2 ప్రార్థించే కన్నులు కలిగి ఉండాలి. యోహాను సువార్త 17:1లో ఏ కన్నులు కలిగి ఉండాలి? ప్రార్థించే కన్నులు. ప్రార్థించే కన్నులు. యేసు ప్రభు కన్నులెత్తి తండ్రిని ఆయన ప్రార్థించినట్లుగా చూస్తాం. మనము కూడా మన బాహ్య నేత్రాలు మూసి మనసునే నేత్రమును ప్రభువు మీద ఉంచి ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మన మనసు ఇటు అటు పోక దేవుని మీదనే నిలిచి ఉండాలి. అలాగు ప్రార్థించుట ప్రయోజనకరం. ఎల్లప్పుడూ ఎడతెగక పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మ నడుపుదలతో, విశ్వాసముతో ప్రార్థించాలి. ప్రార్థన ఎలా చేయాలండి? ఎల్లప్పుడూ చేయాలి, ఎడతెగక చేయాలి, పరిశుద్ధతతో చేయాలి, పరిశుద్ధాత్మ నడుపుదలతో చేయాలి, విశ్వాసముతో చేయాలి. ఈ పాయింట్స్ రాసుకోండి, చాలా ఉపయోగకరం. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి? ఎల్లప్పుడూ చేయాలి. ఎడతెగక నిత్యము చేయాలి. ఎలా ఉండి చేయాలి? పరిశుద్ధతతో చేయాలి. ఎవరి నడిపింపుతో? పరిశుద్ధాత్మ నడిపింపుతో చేయాలి. విశ్వాసముతో ప్రార్థించే వారముగా ఉండాలి. ఇది శ్రేష్టమైన అనుభవం. ఇక మూడవదిగా, నశించిపోవుచున్న ఆత్మలను దృష్టించే కన్నులు కావలెను. ఏ కన్నులండి? నశించిపోవుచున్న ఆత్మలను దృష్టించే కన్నులు. యోహాను సువార్త 4:35లో ఏమున్నది? మీ కన్నులెత్తి పొలములను చూడుడి. మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చుచున్నది అన్నాడు. పొలము అనగా లోకం, కోత అనగా మనుషులే. దేవుని వాక్యమనే కొడవలి పెట్టి కోయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆలస్యమైనట్లయితే ధాన్యమైతే రాలి నష్టమగును. సకాలములో కొని కోసి కొట్లలో కూర్చుకొనవలసిన వారమై ఉన్నాం. అనగా సువార్త ద్వారా మనుషులను పరలోకములో చేర్చవలసిన వారమై ఉన్నాం. మనము ఆలస్యము చేసినట్లయితే అనేకులు నాశనమునకు పోవుదురు. గనుక ప్రభు ఇప్పుడే కన్నులెత్తి పొలముల వైపు చూడమంటున్నాడు. గనుక ఈ కన్నులు కలిగిన వారముగా మనము ఉన్నామా లేదా అనేది ఆలోచన చేయాలి. నశించుచున్న ఆత్మలను దృష్టించే కన్నులు గలవారముగా ఉండాలి. అనిపిస్తూ ఉంటుందండి అక్కడక్కడ.
చక్కని మీటింగ్స్ ఏర్పాటు చేసి సువార్త చాలా భారముగా అగ్నికి వెళ్ళే వాళ్ళని కాళ్ళ మీద పడైనా సరే వాళ్ళని లాక్కొచ్చేయాల అన్నంత భారంతో పని చేయాలనిపిస్తా ఉంటుంది. కానీ నాతో మీలో ఎంతమంది కలిసొచ్చేవారుగా ఉన్నారు? ఒక్కరం చేయలేం. అందరం కలిస్తే ఎంత పెద్ద పనైనా చేయగలుగుతాం. ఆ విధంగా సిద్ధపడాలి. ఇక నాలుగవది సంఘమును దృష్టించే కన్నులు. సంఘమును దృష్టించే కన్నులు అనగా సంఘములో ఎవరు ఎలాగు జీవించినా చూచి చూడనట్లుగా కన్నులు మూసుకొని ఉన్నట్లయితే దేవుని సంఘము దీవెనకరముగా సాగదు. గనుక కన్నులు తెరచి సంఘస్థులను సరిగా పరీక్షించి వాక్యానుసారముగా సంఘ క్రమశిక్షణను జరిగించినట్లయితే సంఘము నిర్మలమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండగలదు. అర్థమైందండి? సంఘము వాక్యానుసారముగా, సంఘము క్రమశిక్షణ కలిగినదిగా, సంఘము నిర్మలమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలి అనంటే సంఘస్థుల నడవడికను కనిపెట్టే వారంగా ఉండాలి. నిజమే ప్రియులారా, మన ప్రియ ప్రభు ఆ సంఘమును తన మహిమా ప్రభావముతో నింపి ఆయన నామ మహిమ కొరకు వాడుకోవాలి. సంఘములో నుండి జీవజల నదులు ప్రవహించాలి. ఆ సంఘము నుండి దైవాశీర్వాదములు అన్ని ప్రక్కలకు వ్యాపించాలి. అన్ని ప్రక్కలకు వ్యాపించాలి. అలాగున మన జీవితంలో మనం ఏం చేయాలి? తప్పనిసరిగా ప్రభు కార్యాల విషయంలో పని చేయాలి. ఏ కన్నులున్నాయి? ఆ జీవుల కైవారము చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఏ కన్నులున్నాయి? ధర్మశాస్త్ర సంబంధమైన ఆశ్చర్యకరమైన సంగతులను చూచే కన్నులుగా, ప్రార్థించే కన్నులుగా, నశించే ఆత్మలను దృష్టించే కన్నులుగా, సంఘమును దృష్టించే కన్నులుగా 4 కన్నులు మనము కలిగిన వారముగా ఉండాలి. ఇక తర్వాత కెరూబుల లక్షణములలో ఆత్మీయ పోలికలు, అది తర్వాత పాఠంలో మనం విందాం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా మనము ఈ సంగతులను ఆలోచన చేస్తూ వచ్చాం. దర్శనం యొక్క ఆత్మీయ పోలికలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కెరూబుల యొక్క రూపములో ఆత్మీయ పోలికలు, వాటి ముఖములు, జీవుల వాటి కాళ్ళు 2, వాటి ముఖములు 3, రెక్కలు 4, హస్తములు 5, జీవుల రూపములు 6, ఆ జీవులకున్న చక్రములు 7 అంటే ఆ జీవుల కైవారము చుట్టూ కండ్లతో నిండియున్న సంగతులు మనం విన్నాం. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ గణనామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. హెస్కేలు గ్రంథములో నుండి అమూల్యమైన పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ వస్తూ ఉన్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. విశ్వాస జీవితంలో మీకెంత మహిమకరంగా మేముండాలో ఒక్కొక్క సంగతిని మాకు మీరు తేటగా నేర్పిస్తున్న ప్రతి సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ఇందున్న అమూల్యమైన సంగతులు మేము అర్థం చేసుకుని మీకెంతో మహిమ తేవడానికి మమ్మను సిద్ధపరుచుచున్నందుకు మిమ్మును కొనియాడుచూ ఉన్నాం. ప్రాణనాథుడా, ప్రాణప్రియుడా, సమస్త విషయాలలో మీ కనికరం మా పైన ఉంచి, ఇదిగో మేము ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు మా కన్నులు తెరవండి. ప్రార్థించే కన్నులుగా,
నశించిపోయే ఆత్మలను మీ యొద్దకు ఆకర్షించే కన్నులుగా, భారము కలిగిన కన్నులుగా, సంఘమును సరిచేసే కన్నులుగా మా కన్నులు ఉండడానికి మమ్మను సిద్ధపరచుమని మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు, అమూల్యమైన సంగతులు మనం వింటూ ఉన్నాం. ప్రతి వారికి ఈ పాఠాలు అర్థమవుతున్నాయని నేను నమ్ముచూ ఉన్నాను.